అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు నేను హిందూపురం నుండి పెనుగొండకు వెళ్తున్నాను. అత్యంత మహిమలు కల దర్గా అండి పెనుగొండలో ఉంది. పెనుగొండ శ్రీ శ్రీ బాబాయ్ స్వామి ఉరుసు 751 ఉత్సవాలు జరగబోతున్నాయి. మీరు కూడా ఈ వీడియో చూస్తారని తీస్తున్నాను. ఈ దర్గాకి చాలా చరిత్ర ఉంది. అదంతా కూడా ఈ వీడియోలో చూసేసేయండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నేను ఈ దర్గాకి చాలాసార్లు వచ్చాను. మా పిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేదాన్ని. తర్వాత 5 సంవత్సరాలైంది రాక. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఎలాగో వెళ్తున్నాను కదా, మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను. చాలా మహిమలు కల దర్గా అండి పెనుగొండ దర్గా. మీకు అడ్రస్ తెలియని వారు ఒకవేళ పెనుగొండకు వస్తే ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు. ఆర్టీసీ బస్టాండ్లో దిగి దర్గా అయితే చాలా ఈజీగా వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు కనపడుతుంది. ఇక్కడ అన్నీ కూడా షాపింగ్ స్టాల్స్ పెట్టారు. ప్రస్తుతం చూడవచ్చు. ఇన్ని స్టాల్స్ అన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా ఇప్పుడైతే శ్రీ బాబాయ్య స్వామి 751 గ్రంథం మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కదా, అందుకే ఇక్కడ షాపింగ్ సందడి నడుస్తోంది. నేను ఇది కూడా వీడియో తీశాను, సెకండ్ వీడియోలో వస్తుంది. ఇప్పుడైతే బాబా దర్గా అంతా కూడా మీరు చూడవచ్చు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మేము దర్గాలోకి ప్రవేశిస్తున్నాం. మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా దర్గా ఎంట్రన్స్ ప్లేస్. పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది. లడ్డు, చక్కెర, అగరబత్తి ఇంకా పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడ కొనవచ్చు. ముస్లిం మాత్రమే కాదు, హిందువులు కూడా ఈ దర్గాని దర్శించడానికి చాలామంది వస్తుంటారు. ఈ బాబాయ్య స్వామివారి చరిత్ర ఏమిటంటే, శ్రీ బాబా ఫక్రుద్దీన్ స్వామివారు ఇరాన్ దేశంలోని సిస్తాన్ పట్టణంలో జన్మించారు. పుట్టుకతోనే దైవ సంభూతుడైన ఆయన మత గురువుల ఆదేశానుసారం సర్వము త్యజించి మత ప్రచారం చేసుకుంటూ దేశ విదేశాలు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఒకరోజు తమిళనాడులోని తిరుచనాపల్లి పట్టణం చేరుకున్నారు. అక్కడ హజరత్ సఖ్తర్ తబ్రే అలం బాద్షాను గురువుగా పొందారు. తన స్థిర నివాసం ఎక్కడా అని బాబా ఫక్రుద్దీన్ గురువును అడగగా, నీవు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే వేప పుల్లను ప్రతిరోజు నీవు నిద్రించే స్థలంలో నాటుతుండాలన్నారు. ఆ పుల్ల ఎక్కడ చిగురిస్తే అక్కడే నీ స్థిర నివాసమని తెలిపారట. ఆయన ఆదేశానుసారం ప్రతిరోజు వేప పుల్లను పడుకునే ముందు ఒకచోట నాటి నిద్రించేవారని, అలా చేస్తూ ఆయన పెనుగొండ పట్టణానికి విచ్చేశారు. పెనుగొండలో వేపపుల్లను నాటి నిద్రించగా భూమిలో నాటిన వేపపుల్ల చిగురించడంతో పెనుగొండ పట్టణమే తన స్థిర నివాసం అని శ్రీ బాబా ఫక్రుద్దీన్ వారు గుర్తించారు. అప్పటి నుండి పెనుగొండ పట్టణంలో ఉంటూ సమాజ శాంతికై ప్రార్థనలు చేశారు. తుదకు పెనుగొండ పట్టణంలో సమాధి అయ్యారు. అప్పటి నుండి శ్రీ బాబా ఫక్రుద్దీన్గా ముస్లింలు, శ్రీ బాబాయ్య స్వామిగా హిందువులు పిలుస్తూ ప్రార్థనలు, పూజలు చేసుకుంటున్నారు.
కన్నుల పండుగగా శ్రీ బాబయ్య స్వామి 751వ గంధం మహోత్సవం వేడుకలు నిర్వహించారు. దర్గా పీఠాధిపతి తాజ్ బాబా సందల్ మహల్ నుంచి పకీర్ల విన్యాసాలతో భక్తుల కోలాహలం నడుమున గంధం తలపై ఉంచుకొని బాబాయ్ స్వామి దర్గాకు వెళ్లారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబాయ్ స్వామి సమాధికి గంధాన్ని అంటించారు. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అదండి, చూశారు కదా పెనుగొండ దర్గా యొక్క ఉరుసు ఉత్సవాలు. అలాగే దర్గా అంతా కూడా. నెక్స్ట్ వీడియో దర్గా ముందర అతి తక్కువ ధరలకే షాపింగ్ చేయవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ వీడియో నేను వెంటనే అప్లోడ్ చేస్తున్నా. మిస్ కాకుండా ఆ వీడియో కూడా చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.